హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. అందరూ బాగుంది అనుకుంటున్నాం. అయినా బాగుండకపోయినా ఆటోమేటిక్ బాగుంటుందండి అబ్బా. ఆల్రెడీ మ్యాచ్ చూసి ఉంటారు కదా అందరూ. ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మన 19th నవంబర్ 2023 ఫైనల్లో మనం దాన్ని పర్ఫెక్ట్గా దానికి ఈక్వల్గా మనం బదలా తెచ్చుకున్నాం. లైక్ రివెంజ్ అనే మాట పడబోతులే, బట్ ఇంకా ఎమోషనల్ వచ్చేస్తుంది అంతే. అది ఫైనల్గా గెలిచినాం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా వెళ్ళిపోయినాం. ఇంకా వెయిట్ చేద్దాం, రేపు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఎవరు వస్తారో మనతో ఢీ కొట్టిన ఫైనల్లో 9th March 2025 రోజు, మీన్స్ సండే. ఐ హోప్ మన స్పిన్నర్స్ అనేది ఈరోజు వాళ్ళకన్నా చాలా అంటే చాలా 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 కన్నా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు. మనకు మెయిన్ ఈరోజు మ్యాచ్ గెలవడానికి రీజన్ బౌలింగ్లో అయితే స్పిన్నర్సే నన్ను అడిగితే మాత్రం. నేను చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్, ఇంకా మాట్లాడదాం మెల్లమెల్ల అన్నీ మాట్లాడదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ ఇంతకన్నా 10-20 రేట్లు ఎక్కువ, 100 రేట్లు ఎక్కువ మనం ఫైనల్ గెలిచాం సెలబ్రేట్ చేసుకుందాం. ఐ హోప్ నాకు తెలిసినంతవరకు రేపు జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మేబీ ఫేవరెట్స్ మ్యాక్స్ సౌత్ ఆఫ్రికానే ఉంది ఇప్పటివరకు అయితే, బట్ చెప్పలేం. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే సౌత్ ఆఫ్రికా గెలిచి మరొక్కసారి మనకు సౌత్ ఆఫ్రికా పడతా అనిపిస్తుంది నాకు ఈ ఫైనల్. ఎవరు గెలిచినా మనకు ఖచ్చితంగా టఫే, either సౌత్ ఆఫ్రికా కానీ లేదా న్యూజిలాండ్ కానీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మ్యాచ్ విషయానికి వస్తే, అసలు మ్యాచ్ స్టార్టింగ్ ఫస్ట్ 3 ఓవర్సే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అబ్బా. మాథ్యూ షాట్ ఇంజూరీ ఉందని చెప్పేసి ఆస్ట్రేలియా వాళ్ళు ఒక 2 చేంజ్ చేశారు. షార్ట్ ప్లేస్లో కొండలో తీసుకొచ్చారు. అండ్ జాన్సన్ని పక్కన పెట్టేసి స్పిన్ కనుక దుబాయ్ కాబట్టి వాళ్ళు మంచి టాక్టికల్గా టన్వీర్ సంఘం తెచ్చిండు. టన్వీర్ సంఘ బిగ్ బ్యాచ్ కూడా మంచి చేసిండు. అండ్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ కూడా చాలా మంచి ఆడుతారు ప్లేయర్, నేను చూసాను చాలాసార్లు. మంచి స్పిన్నర్. అండ్ వాళ్ళకు కూడా మన స్పిన్తోనే సమాధానం అని చెప్దాం అన్నట్టు సంఘాన్ని తీసుకొని వచ్చారు. అండ్ మనకున్న స్కోర్లు బెస్టే వాళ్ళు యూటిలైజ్ చేసుకోరు. మనలో మాత్రం నేను అనుకున్నట్టుగానే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టుగానే సేమ్ హర్షిత్ రాణా వాళ్ళు ఎవరిని ఇంక్లూడ్ చేయకుండా అదే వరుణ్ చక్రవర్తి సేమ్ ప్లేయింగ్ టైంతో వెళ్ళారు. అండ్ యాక్చువల్గా టాస్ ప్రాబిలిటీ అనేది ఒకటి ఉంటే చెప్తా. మన టీమిండియా లైన్గా 14 టాస్ ఓడిపోయింది. అలా రోహిత్ శర్మకి ఇది 11th. ఒకప్పుడు కంటిన్యూ టాస్ గెలిచావు క్యాప్టెన్, లైన్గా మన వాళ్ళు టాస్ ఓడిపోతున్నారు. టాస్ ఓడితే ఎందుకు పట్టు, మ్యాచ్ అయితే గెలిచాం, అది హ్యాపీ. కానీ ఇక్కడ ఒక సింపుల్ మనము ప్రాబిలిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 16,000+ టైమ్స్కి, మీన్స్ 14 టైమ్స్ ప్రాబిలిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 16,000 టైమ్స్ మన ప్రాబిలిటీ చూసుకుంటే 0.006% ఎంత ఉంటుందంట టాస్ ఓడిపోయే ప్రాబిలిటీ. మన రోహిత్ అన్న అది కూడా ఆల్మోస్ట్ మన టీమిండియా వాళ్ళు అది కూడా బ్రేక్ చేసారు. అదొక ఫన్నీ క్యాలిక్యులేషన్. బట్ ఎట్లాగైనా మ్యాచ్ గెలిచాలు. అండ్ టాస్ ఎట్లా ఓడిపోయాక ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది, మనం ప్రెజర్ పెడదామని చెప్పేసి. సో వాళ్ళ ఇంటెన్షన్ ఇది కూడా ఉండొచ్చు. స్పిన్ అనేది ఎండకన్నా కూడా కొంచెం ఆల్మోస్ట్ లైట్ అయినా మన టర్న్ అనేది ఎక్కువ లభిస్తుందని చెప్పేసి లాస్ట్ మ్యాచెస్ లాగానే. సో వాళ్ళ ఆలోచన బాగానే ఉంది. సో మ్యాచ్ స్టార్ట్ కాగానే వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేయాలి. 3 overs ఎంత ఈవెంట్ఫుల్ అంటే, లైక్ వచ్చినప్పుడు కొనెలీ అనే బ్యాట్స్మెన్ ఎవరు ఆడుతుండ్రో, అసలు తను బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఒకే ఒక్క బాల్ ఏమో బ్యాట్ టచ్ చేసిండు. మిగతా ఆయన షామీ వేస్తున్నప్పుడు ముఖ్యంగా కేఎల్ రాహుల్, షామీ నాకు టఫ్ క్యాచ్ బౌలింగ్ ఆడుతున్నా అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళే క్యాచింగ్ బ్యాటింగ్ చేస్తుంది, టఫ్ క్యాచ్ ప్రాక్టీసింగ్. ప్రతి బాల్ కరెక్ట్ షాట్ కొన్ని ట్రై చేస్తున్నాం కొనెల్లి, బట్ ఒక్క బాల్ కూడా టచ్ చేస్తే ప్రతి బాల్ తను బీట్ అయితే వచ్చిండు. అండ్ థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్ బీట్ అవడంతో పాటు అది ఎడ్జ్ కూడా దాకా వెళ్ళిపోయింది. ఎంపైర్ ఎంత మొత్తుకున్నా అవుట్ వెళ్ళాడు. మన వాళ్ళు రివ్యూ తీసుకున్నారు, అది కాన్ఫిడెంట్గా అండ్ ఈజీ అవుట్ వచ్చేసింది మనకు అది. అండ్ మంచి శుభారంభం వచ్చింది అనుకుంటే హెడ్ ఫస్ట్ బాల్ తను డక్అవుట్ అవ్వాల్సింది. టఫ్ క్యాచే ఫాలో అవ్వాలో, బట్ పట్టుండాల్సింది. బట్ ఇంకా ఎప్పుడూ మా ఇండియా మీద వచ్చినట్టు హెడ్ తెలిసిందే కదా, కొంచెం లక్ తను వెనక పెట్టుకొని వస్తాడు. మరి అది ఎందుకు ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకా 50 hours ఎంజాయ్ చేస్తాను భయమైంది. 2 chances మనం మిస్ చేసారు. 2 టఫ్ ఛాన్సెసే. బట్ మళ్ళీ హెడ్ ఎట్లా అవుట్ అయ్యాడు. వరుణ్ చక్ర వచ్చేసి హెడ్ ఎంతసేపు పడతాయి బాబు, వెళ్ళిపో, బాయ్ బాయ్ అని చెప్పేసి తను పంపించేసిండు. అండ్ తర్వాత మా వాళ్ళు ఇంకా మంచిగా ఉండు, హెడ్ కూడా అవుట్ అయ్యిండు. ఆల్మోస్ట్ మ్యాచ్ మన చేతిలో ఉంది, తక్కువ స్కోర్ రిస్ట్ చేద్దాం అనుకుంటే ఈ లబుచానే, స్మిత్, ఆస్ట్రేలియా మొత్తంలో స్పిన్ని మంచిగా ఆడే ప్లేయర్స్ ఉండంటే అది ద బెస్ట్ జోడి వీళ్ళిద్దరు తగులుకుంటారు. ఎక్కువ స్కోర్ కూడా మెల్లమెల్ల ముందర తీసుకెళ్తుండ్రు, వికెట్స్ పండిస్తలేరు. ఏంట్రా బాబు వీళ్ళిద్దరు ఇట్లా హెడ్ఏక్ అయింది, వీళ్ళంటే 270, 280 ఇవి 300 క్లాస్ చేస్తారని భయమైంది ఒక టైంలో. అండ్ ఆ టైంలో ఒక 25 overs మ్యాచ్ ఆల్మోస్ట్ అలా ప్రోగ్రెస్ అవుతున్న టైంలో ఒక 22-23 overs దగ్గర అండ్ లబుచాన్ అవుట్ అయిపోయాడు, జడేజాకి దొరికిపోయాడు స్టెమ్స్ ముందర.
అండ్ తర్వాత ఎట్లా ఇంటర్వ్యూలో మళ్ళీ వెంటనే కొంచెం గ్యాప్లోనే ఇంగ్లీష్ కూడా అవుట్ అయిపోయింది డేంజరస్ బ్యాట్స్మెన్. అండ్ తర్వాత క్యారీతో కలిసి స్మిత్ చాలా అంటే చాలా మంచిగా ముందు తీసుకెళ్తుండు. ఆల్మోస్ట్ ఆల్ 40 ఓవర్స్ దగ్గర మ్యాచ్ వచ్చింది, 36-37 ఓవర్స్ దగ్గర. అక్కడ కానీ ఇన్కేస్ వికెట్ పడకపోతే ఆస్ట్రేలియా ఖచ్చితంగా 290 280 పక్క కొట్టేది. అండ్ ఇండియా లాట్ ఆఫ్ ట్రబుల్ ఉండేది. అండ్ అక్కడ టైమ్లీ ఒక ఫుల్ టచ్ బాల్కి యార్కర్ మిస్ అయ్యి ఫుల్ టచ్ కొట్టేది అది. అండ్ ఈజీ బాల్కి స్మిత్ బీట్ అయ్యిండు, మన అదృష్టానికి వద్ది క్లీన్ బౌల్డ్ అయ్యిండు. వెంటనే మ్యాక్స్వెల్ కూడా తర్వాత వాళ్ళని అవుట్ అయిపోయాడు ఫర్దర్ 1-2 ఓవర్స్ మధ్య గ్యాప్లోనే. రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో వికెట్ పడ్డాయి. క్యారీ కొంచెం పోరాడినా కూడా అది పెద్ద లాభం లేకపోయింది. అండ్ 265 అయితే ఒక సైకలాజికల్ ఫిగర్ ఉందో ఆ ఫిగర్ దగ్గర కరెక్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఎండ్ అయిపోయింది. షమి ఒక 3 వికెట్ తన ఖాతాలో వేసుకుంటూ, జడేజా ఇంకా వరుణ్ చక్రవర్తి తలా 2, ఇంకా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఒక్కొక్కటి వేసుకుంటారు, చెరొకటి. అండ్ ఆల్మోస్ట్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్ వేస్తారు, తనకు ఇంకా అన్ఫార్చునేట్లీ వికెట్ రాలేకపోయింది. అండ్ ఓకే, అది మరీ అంత తక్కువ టోటల్ కాదు, హెవీ టోటల్ కాదు, ఒక డీసెంట్ టోటల్. ఆ పిచ్ మీద ఆ టోటల్ అనేది ఓకే సరిపోతుంది. క్యారీని కూడా కరెక్ట్ టైం అవుట్ చేసినప్పుడు ఇంకో 10-15 రన్స్ ఎక్కువ వచ్చాయి. బట్ ఆ టోటల్ అనేది ఆ పిచ్ మీద నన్ను అడిగితే కట్టిన బౌలింగ్ తోటి మంచి ఫార్ టోటల్ అది. ఇండియా బ్యాటింగ్ దిగినాక ఇండియా రోహిత్ శర్మ ఎప్పటిలానే తన అగ్రెసివ్ ఏంటంటే స్టూప్ పెట్టిండు. అండ్ గిల్ రోహిత్ మంచిగా ఆడుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఇన్సైడ్ ఎడ్జ్ దాకి గిల్ వికెట్ పడ్డది. అండ్ రోహిత్ శర్మ కూడా ఎక్కువ ఎంతోసేపు ఉండేది, తన 2 లైఫ్స్ వచ్చినా కూడా తను ప్లే చేసుకోలేకపోయాడు. మన హిట్ మ్యాన్ కూడా అవుట్ అయిపోయాడు. సేమ్ ఆస్ట్రేలియా సిచ్యువేషన్ అయిపోయింది. ఇందిరా పరిస్థితి కంప్లీట్లీ మళ్ళీ అప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వచ్చినప్పుడు ఇదే నెత్తినొప్పి, మళ్ళీ ఒకసారి ఆస్ట్రేలియా చేద్దాం, మనం నాకౌట్స్ ఓడిపోతాం, మనం ఎవరు కాపాడుతున్నాం కొన్ని టైంలో. సేమ్ అక్కడ ఎట్లయితే స్మిత్ అండ్ లబుష్ అనే పార్ట్నర్షిప్ జనరేషన్లో మనోళ్ళు కూడా సేమ్ అదే పేస్లో శ్రేయస్ విరాట్ కూడా చాలా అంటే చాలా మంచి పార్ట్నర్షిప్. ఈవెన్ దానికన్నా కూడా పెద్ద పార్ట్నర్షిప్ మనోళ్ళు మేక్ చేసిన అక్కడ. అక్కడ ఇండియా ఆల్మోస్ట్ 70% విన్నింగ్ ప్రాబిలిటీ వచ్చేసింది. అండ్ అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అవుట్ అయిన తర్వాత కూడా విరాట్ కూడా అక్షర్ పటేల్తోనే తర్వాత రాహుల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ ముందు తీసుకెళ్ళిండు. అండ్ ఇంక ఎప్పటిలాగానే ఇంకా మన చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ తెలిసిందే కదా. అండ్ మంచి ఇన్నింగ్స్ని ఒక మంచి ఫేస్లో ముందు తీసుకెళ్ళుకుంటా, బౌండరీస్ అంటూ ఏం లేకుండా కూడా మంచి సింగిల్స్ డబల్స్ పరిగెత్తుకుంటే ఇన్నింగ్స్ మంచిగా బిల్డ్ చేసిండు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అనేది తను అవుట్ అయ్యేసరికి ఒక 90% వచ్చేసింది. అండ్ ఆ టైంలో బాల్ టు రన్ కన్నా కూడా తక్కువ ఉండే. అండ్ తను అనుకుంటే ఈజీగా సెన్సర్ చేస్తుండే, బట్ అవుట్ సైడ్ ఆప్షన్ మీద ఉన్నటువంటి ఒక బాల్ని అంటే గూగులీ మంచిగా రీడ్ చేసిండు. బట్ ఆ బాల్ని గెలికి మిడ్ ఆన్ సైడ్ కొడదాం అనుకుంటు, కాకపోతే అది లాంగ్ అని వెళ్ళిపోయింది. ఈజీ క్యాచ్ తీసుకుండు బౌలర్ మీన్స్ ఫీల్డర్. అండ్ తను వికెట్ పడ్డాక ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఏమన్నా ట్విస్ట్ వస్తా అని చిన్న భయం అవుతున్నాడు. కుంఫు పాండే వచ్చి బాల్స్ కొన్ని డాట్స్ పెట్టండి, ఇంకా భయం జనరేట్ చేసిండు. ఆ టైంలో మంచిగా 6 కొట్టిండు, 4 బాల్స్ డాట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ 2 ఓవర్ల తర్వాత ఇంకో 2 6లు జాంబాన్ కొట్టిండు. మ్యాచ్ అక్కడికి డన్ అండ్ డస్టెడ్. తనే ఫినిష్ చేద్దాం 6 కొట్టి, కాకపోతే అవుట్ అయిపోయింది. 6 ఇంకా రాహుల్ తన మంచి స్టైల్లో ఫినిష్ చేసిండు 6 కొట్టి. అండ్ ఎక్కడ ఎక్కువ మరీ వర్రీ లేకుండా 2 వికెట్స్ పడ్డానికి వెళ్ళి ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్టే చేశారు మధ్యలో. నన్ను అడిగితే మ్యాచ్ మొత్తాన్ని క్రూషియల్ మన చేసింగ్లో. విరాట్ కోహ్లీ స్టే చేశారు, మంచి ఒక బ్రిడ్జ్ చేసిండ్రు. తర్వాత ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసిన విరాట్ కోహ్లీ. అండ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ సునాయాసంగా వెళ్ళి ఇంకా కేఎల్ రాహుల్ మ్యాచ్ని ఫినిష్ చేసిండు, హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ కలిసి. అండ్ అంత ఈజీ వికెట్ అని చెప్పలేం, బట్ కొంచెం 4 ఆడి తర్వాత ఎట్టగా లాస్ట్ కొంచెం ఈజీ వికెట్ సాధించాను. కంఫర్టబుల్గా చేసాను లాస్ట్లో, ఎక్కువ మరి ఇబ్బంది పడకుండా. అండ్ ఆస్ట్రేలియా మీద పర్ఫెక్ట్గా మనం దానికి ఎగ్జాక్ట్లీ వాళ్ళు మనం ఎలా అయితే ఓడించారో మనం కూడా వాళ్ళు మంచిగా ఓడించేసి పర్ఫెక్ట్ ఒక రివెంజ్ లాంటిది ఆల్మోస్ట్ అలాంటిది తీసుకున్నాం మనం. ఆ 19th November 2023 మనం 8 కన్నీ పెట్టుకున్నాము. దానికి రెట్టింపు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాం. దీనికన్నా ఇంకొక 10-20 రేట్లు 100 రేట్లు మళ్ళీ మన 9th March రోజు 2025 ఈ సండే రోజు ట్రోఫీ గెలిచి సెలబ్రేట్ చేసుకొని గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఐ హోప్ ఈసారి ఎందుకో ఇండియన్ టీం చూస్తే ప్రజెంట్ ఉన్న మిగతా 2 టీమ్స్ కన్నా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కన్నా కూడా మన టీం నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అది బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు. దుబాయ్ కాబట్టి మన స్పిన్నర్స్ కూడా రోహిత్ శర్మ అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు ప్రూవ్ చేస్తుండు మన టీం మేనేజ్మెంట్ కానీ రోహిత్ శర్మ కానీ మిగతా వాళ్ళందరూ. అండ్ స్పిన్నర్స్ అనేవాళ్ళు మనకు చాలా అంటే చాలా బాగా పనికి వస్తుండ్రు. అండ్ ఈరోజు మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా దగ్గర కూడా స్పిన్నర్స్ ఉండరు, ఈవెన్ మనకన్నా ఎక్కువ స్పిన్నర్స్ ఉండరు, బట్ పార్ట్ టైం స్పిన్నర్స్. సో మన స్పిన్నర్స్ ఎంతైతే ఇంపాక్ట్ చూపించారో, ఎఫెక్టివ్నెస్ చూపించారో, వాళ్ళ స్పిన్నర్స్ ఇంత ఇంపాక్ట్ కానీ ఇంత ఎఫెక్టివ్నెస్ కానీ చూపించలేకపోయారు. అండ్ మరొకసారి బౌలింగ్ చాలా మంచిగా చేసినాక అండ్ శ్రేయస్ విరాట్ కోహ్లీ మంచిగా అయినాక మరోసారి ఎందుకు తనని చేజ్ మాస్టర్ అంటారో ఈరోజు మళ్ళీ ఒకసారి విరాట్ కోహ్లీ మళ్ళీ నిరూపించుకుంటూ బట్ ఒక వెల్ డిజర్వ్ సెంచరీ మిస్ చేసుకుంటూ. బట్ ఈ 84 రన్స్ అనే నాకు ఏదైతే ఉందో ఐ థింక్ సెంచరీ కన్నా ఇది ఏ మాత్రం కూడా తక్కువ కాదు, అది ఈక్వల్ టు సెంచరీ అండ్ మోర్ దెన్ సెంచరీ నన్ను అడిగితే. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలిచేసుకుంటాం ఇంకొకసారి.
అండ్ ఈ చార్ట్స్ ప్రకారం ప్రజెంట్ నా ప్లేయర్స్ ఎవరితో స్టీవ్ స్మిత్ ఇంకా విరాట్ కోహ్లీ హైయెస్ట్ నాకౌట్స్ మ్యాచెస్ 5 హాఫ్ సెంచరీస్ ఇద్దరికి ఉన్నాయి. అండ్ 6 హాఫ్ సెంచరీస్తోని ఫస్ట్ ప్లేస్ ఉంది సచిన్ టెండూల్కర్. మేబీ ఫైనల్లో ఇది కూడా అధిగమిస్తానని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గట్టిగా. అండ్ టీమిండియా మొత్తానికి అండ్ నేను ప్రతి ఒక్క ప్లేయర్కి మరొకసారికి టేక్ ఏ బో అండ్ పేరు ప్రతి ఒక్కరికి అభినందనలు. అండ్ ఈరోజు మరొకసారి ప్రశాంతమైన నిద్ర మనకి ఇచ్చినందుకు. ఆ 19 నవంబర్ 2023 రోజు ఏదైతే నిద్ర మనకు దూరమైందో ఈరోజు అంతగానో మంచిగా నిద్రపోవాలి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ కూడా గెలిచి ఇంకొక రెట్టింపు ఉత్సాహంతో మన ఇండియా కానీ మనందరం ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ దాకా మీరు వచ్చినట్టు ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చే ఉంటాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు చేసిన లైక్ షేర్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది వీడియో రీచ్ చేస్తుంది. అండ్ కొత్త ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు చేసే ఆ లైక్ షేర్స్ వల్లనే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మన అందరం కలిసి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ హ్యాపీగా పండుకోండి, అందరూ మంచిగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బీ సేఫ్, బీ హ్యాపీ ఎవ్రీవన్. జై హింద్, జై ఇండియా, వందే మాతరం, జై శ్రీకృష్ణ, జై హింద్.